వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఇండియన్ ఫిలాసఫీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. ఇండియన్ ఫిలాసఫీ వచ్చేసరికి కొంచెం సబ్జెక్ట్ అనేది కొంచెం టఫ్గానే ఉంటుంది కంపేర్ టు అదర్ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్. కానీ మనకి చిన్నప్పటి నుంచి సివిక్స్ హిస్టరీ మీద కొంచెమైనా గ్రిప్ ఉంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా ఈజీగానే ఉంటుంది. ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి క్వశ్చన్స్ కూడా ఎక్కువే ఉంటుంది అండ్ కన్ఫ్యూజింగ్గా కూడా ఉంటుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ పలకడంలో కూడా కొంచెం ఇబ్బంది అయితే పడతారు స్టూడెంట్స్. కాబట్టి ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి బాగా చూసుకోండి. ఈ సబ్జెక్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో నేను త్వరలోనే పెట్టబోతున్నాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి ఉంచుకోండి. లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. యూనిట్ 1లో వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి డిఫైన్ ఫిలాసఫీ, బ్రీఫ్ నోట్ ఆన్ బ్రాంచెస్ ఆఫ్ ఫిలాసఫీ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్, తప్పకుండా చదవాల్సిందే. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇండియన్ ఫిలాసఫికల్ ట్రెడిషన్. ఓకే. థర్డ్ క్వశ్చన్ వాట్ ఈజ్ వేద, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్. వాట్ ఈజ్ వేద, పార్ట్స్ ఆఫ్ వేద అని అడుగుతారు. ఈ 2 క్వశ్చన్స్ అనేది థర్డ్ అండ్ ఫోర్త్ క్వశ్చన్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజ్ కూడా అవ్వకండి. టైప్స్ ఆఫ్ వేద వేరు, పార్ట్స్ ఆఫ్ వేద వేరు. టైప్స్ వచ్చేసరికి ఋగ్వేద, సామవేద ఉంటుంది కదా, అది. పార్ట్స్ అనేది వేరు, కాబట్టి కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ ఉపనిషాద్స్, ఎక్స్ప్లెయిన్ ది ఫిలాసఫికల్ స్పిక్చువేషన్స్ ఆఫ్ ఉపనిషదాస్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా ఉపనిషదాస్ మీద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ ఆర్థోడాక్స్ అండ్ అన్ఆర్థోడాక్స్ సిస్టమ్ ఆఫ్ ఫిలాసఫీ. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ దర్శనాస్ యాజ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ మెటాఫిజికల్ డైవర్సిటీ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మీరు చూసుకుంటే ఫస్ట్ క్వశ్చన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్ అండ్ ఎయిత్ క్వశ్చన్. మీకు 6 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ కావచ్చని ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే అవ్వకండి. యూనిట్ 2 వచ్చేసరికి ఇండియన్ ఎపిస్టమాలజీ. ఈ యూనిట్లో వచ్చేసరికి టోటల్గా 7 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 7లో అన్నీ ఇంపార్టెంటే, ఏది స్కిప్ చేయడానికి అయితే అవ్వదు. మీకు ఏదైనా స్కిప్ చేయాలంటే 1 క్వశ్చన్ అనేది స్కిప్ చేసేయచ్చు. మీకు ఏదైనా టఫ్గా ఉంటే ఆ క్వశ్చన్ అనేది స్కిప్ చేయొచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూసేసరికి వాట్ ఈస్ ఇండియన్ ఎపిస్టమాలజీ, ఎక్స్ప్లెయిన్ సోర్సెస్ ఆఫ్ ది నాలెడ్జ్ ఇన్ ఇండియన్ ఎపిస్టమాలజీ. ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంటే ఈ యూనిట్లో. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ పర్సెప్షన్ ఆర్ ప్రత్యక్ష, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పర్సెప్షన్స్. మీకు పర్సెప్షన్ అనే అడగచ్చు, ప్రత్యక్ష అని కూడా అడగచ్చు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈజ్ ఇన్ఫరెన్స్, లేకపోతే అనుమాన అని కూడా అడగచ్చు. దాని యొక్క టైప్స్ అండ్ కైండ్స్ అనేది రాయాలి. ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ శబ్ద, దీని టెస్టిమోనీ అని కూడా అంటారు. ఇది షార్ట్ ఆన్సర్స్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది. ఫిఫ్త్ క్వశ్చన్ రైట్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ది అదర్ ప్రామణాస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్, సో స్కిప్ అయితే చేయొద్దు. సిక్స్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ థియరీస్ ఆఫ్ ఎర్రర్ ఇన్ ఇండియన్ ఎపిస్టమాలజీ. సెవెంత్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ నయన ఫిలాసఫీ. యూనిట్ 3 వచ్చేసరికి ఎథిక్స్. ఈ ఎథిక్స్ అనే యూనిట్లో మనకి క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఉన్నాయి, కానీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, అదైతే నేను చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫరెన్స్ బిట్వీన్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ. ఇది షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది, కాబట్టి ఎస్ఏక్యూస్ కింద ప్రిపేర్ అయిపోండి. సెకండ్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఎథిక్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎథిక్స్ గురించి రాయాలి. థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హిడోయిజం ఆఫ్ మెటీరియలిస్ట్స్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ధర్మ, కర్మ, మోక్ష. ఈ ధర్మ, కర్మ, మోక్ష అనేది సపరేట్గా కూడా అడిగితే మీరు ఫుల్ ఎస్ఐ అనేది రాయాలి. షార్ట్ ఆన్సర్స్లో కూడా ఒక్కొక్కటిగా అడుగుతారు, కాబట్టి ఇది ప్రిపేర్ అయితే షార్ట్ కింద కూడా ఒక షార్ట్ అనేది రెడీ.
ఫిఫ్త్ క్వశ్చన్, రైట్ అబౌట్ రెన్యూన్సియేషన్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. సిక్స్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ పంచవ్రతస్ ఇన్ జైనిజం. సెవెంత్ క్వశ్చన్, డిస్క్రైబ్ అబౌట్ పురుషోత్తమాస్. ఈ క్వశ్చనే మనం ఇంకోలా కూడా అడగొచ్చు. వాట్ ఆర్ ది సుప్రీం గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఎయిత్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా వరకు మనం రాసి పడేయాల్సిన ఆన్సర్ అయితే కాదు. డ్యూటీస్ ఆఫ్ ఏ స్టూడెంట్స్, ఎలా ఉండాలి స్టూడెంట్స్, దాని గురించి అయితే డిస్క్రైబ్ అనేది చేయండి. అది మీ లైఫ్లో కూడా అప్లై చేయండి. ఓకే. నైన్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ వర్ణ అండ్ అసరణ సిస్టమ్స్. ఓకే. 10th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఎథిక్స్ ఆఫ్ భగవద్గీత. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చూసుకుంటే, సెకండ్ వన్ ఎథిక్స్ అండ్ సిగ్నిఫికెన్స్, ఫోర్త్ వన్ ధర్మ కర్మ మోక్ష, సిక్స్త్ వన్ పంచవ్రతస్, సెవెంత్ వన్ పురుషోత్తమస్ ఆర్ సుప్రీం గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ఎయిత్ వన్ డ్యూటీస్ ఆఫ్ ఏ స్టూడెంట్, నైన్త్ వన్ వర్ణ అండ్ అసర్ణ సిస్టమ్స్, 10th వన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ భగవద్గీత. ఓకే. ఎథిక్స్ మోరల్స్ ఏమేమి వస్తున్నాయో అయితే డిస్క్రైబ్ అనేది చేయండి. మీకు గనక ఈ సబ్జెక్ట్ ఒక ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది త్వరలోనే రాబోతున్నాయి విత్ నోట్స్. కాబట్టి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి. ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ.